ఆయన నేటి తెనాలి రామకృష్ణుడు. రాజకీయంగా పేరున్న కుటుంబంలో జన్మించారు. తెనాలి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీకి స్పీకర్గా సేవలందించారు. అనంతరం జనసేనలో చేరి పవన్కు కుడి భుజంగా మారారు. పార్టీ వ్యవహారాల్లో పవన్కు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూ రాముడు నమ్మిన హనుమంతులా ఒదిగి ఎదిగారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న నాయకుడిగా ప్రభంజనం సృష్టిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కుడిభుజంగా పార్టీ వ్యవహారాల్లో పవన్కు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూ రాముడు నమ్మిన హనుమంతుళ్లా ఒదిగి ఎదిగిన ఆ నాయకుడే నాదెండ్ల మనోహర్. రాజకీయాల్లో విద్యావంతుడు, వివాదరహితుడైన పొలిటికల్ జెంటిల్మెన్గా పేరు తెచ్చుకున్నాడు. జనసేనకు అండగా నిలిచిన నేతల్లో ఒకరు. ఎంతలా అంటే ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ 2 ఆయనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో రాజకీయాలపై ఆసక్తితో తొలిసారి 2004లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా మొదటిసారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లోనూ తెనాలి నుంచే కాంగ్రెస్ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా తెనాలి నగరాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలని ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011 జూన్లో శాసనసభ స్పీకర్గా నియమితుడయ్యారు. 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి స్పీకర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అయితే ఏపీ విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత నాదెండ్ల కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో వైసీపీలో గాని టీడీపీలో గాని చేరుతారని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 2018లో జనసేన పార్టీలో చేరారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి మరోసారి ఓటమి పాలయ్యాడు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా నాదెండ్ల పవన్కి వెనుదన్నుగా నిలిచారు. జనసేనలో పవన్ తర్వాత నాదెండ్లనే సెకండ్ అని చెప్పాలి. ఆయన అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పవన్ కూడా ఆయనకు అంతలా ప్రియారిటీ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమి కట్టడంతో తెనాలి నుంచి అంతే ప్రజాదరణ కలిగిన సీనియర్ టీడీపీ నాయకుడు ఆలపాటి రాజా సీటుకు ఎసరొచ్చింది. పవన్ కి నాదెండ్ల ఎంత ముఖ్యమో ఇటు ఆలపాటి కూడా చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో తెనాలి టికెట్ విషయంలో క్యాడర్ కొంత గందరగోళానికి గురయ్యారు. అయితే అధినాయకుడు చంద్రబాబు నిర్ణయాన్ని శిరసావహించి నాదెండ్ల కోసం ఆలపాటి రాజా తన సీటును త్యాగం చేశారు. దీంతో కూటమి ప్రభంజనంతో పాటు ఆలపాటి రాజా సపోర్టుతో నాదెండ్ల 48,000కు పైగా భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి అన్నబత్తిన శివకుమార్పై విజయ దుందుమ్మి మోగించారు. తెనాలి నుంచి విజయం సాధించిన నాదెండ్లకు అనుకున్నట్టే చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. అయితే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన మార్క్ రాజకీయం చూపించారు. తనకున్న అనుభవంతో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినూత్న ఆలోచన చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 11 శాఖలకు చెందిన అధికారులతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు.
మంత్రి వినూత్న రీతిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రిగా నియమితుడైన నాదెండ్ల మనోహర్ యాక్షన్లో తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. రేషన్ మాఫియా పనిపడుతున్నారు. రేషన్ మాఫియాకు అడ్డాగా మారిన కాకినాడ పోర్టులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో సంచలన పరిణామాలను క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు ఎవరూ సాహసించని రేషన్ మాఫియా ఆట కట్టించే పనిలో బిజీగా ఉన్నారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని నాదెండ్ల మనోహర్ హెచ్చరిస్తున్నారు. ఇలా నాదెండ్ల మనోహర్ పవన్ కి నాటి తెనాలి రామకృష్ణుడి వలె తన లౌక్యాన్ని, చాణక్యాన్ని ప్రదర్శిస్తూ పవన్ కి, పార్టీకి సలహాలు, సూచనలు చేస్తూ జనసేనలో నెంబర్ 2గా ఎదిగి నేటి తెనాలి రామకృష్ణుడిగా మారారు. అధినేత పవన్ కి రాముడు నమ్మిన బంటులా మారి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే నాదెండ్ల మనోహర్ పై ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం, ఇసుక వ్యాపారంలోనూ మద్యం వ్యాపారాల్లోనూ తలదూర్చకపోవడం, అక్రమాలకు పాల్పడకపోవడం నాదెండ్లకు ఉన్న ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. అంతేకాదు వివాదరహితుడిగా క్లీన్ ఇమేజ్తో రాజకీయాల్లో దూసుకుపోతూ ఉండడం కూడా నాదెండ్ల ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.